సో టేక్ ఆఫ్, ల్యాండింగ్ అండ్ ఎమర్జెన్సీ సమయంలో ఎలా స్పందించాలి, ఈ అంశాలపై కెప్టెన్ మనీష్ ఏం చెప్పారు? ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ ద్వారా తెలుసుకుందాం. శ్రవణ్, బేసిక్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ చేసే ముందు పైలట్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారు, ఇలాంటి పారామీటర్స్ ఫాలో అవుతారు. ఎలా అసలు స్టార్ట్ చేసే ఉంటుంది మొత్తం దీన్ని కాక్పిట్ అంటారు. ఈ కాక్పిట్లో ఏముంటుంది, ఏమేం ఫీచర్స్ ఉంటాయి, ఎలా అలారమింగ్స్ ఏమిటి అవన్నీ చూద్దాము. కెప్టెన్ మనీష్ మనతో ఉన్నారు, రైడ్ చేసి చూపిస్తారు. కెప్టెన్ మనీష్ ఇప్పుడు మనకు రైడ్ చేసి చూపిస్తారు. మనీష్ చూపించండి ఒకసారి మీరు. మనీష్ ఇన్స్ట్రక్టర్స్ ఎలా ఎంజాయ్ చేస్తుంది అనేది దీని ప్రైమరీ ఫంక్షనల్ డిస్ప్లే అంటారు. ఓకే, సో ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్స్ ఇది ఉంటాయి. అనలాగ్ అయితే దాంట్లో 6 ప్యాక్ అని చెప్పి ఉంటుంది. 6 ప్యాక్ అంటే 6 బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి, దీంట్లో 6 బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి ఆర్టిఫిషియల్ హారిజన్, ఇది ఎయిర్ స్పీడ్ ఇండికేటర్, మనకి స్పీడ్ ఎట్లా చూపిస్తుంది, ఇది ఎయిర్ స్పీడ్ ఇండికేట్ చేస్తుంది. అవును, ఎయిర్ స్పీడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇది ఎంత బ్యాంక్ చేస్తున్నామో అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే రైట్ లెఫ్ట్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా ఉంటుంది కదా, ఇది రన్వే ఇండికేట్ చేస్తుందా? ఇది రన్వే ఇండికేట్ చేయదు. ఇది హెచ్ఎస్ఐ అంటారు. దీంట్లో నీకు డైరెక్షన్ వస్తుంది, ఏ డైరెక్షన్ వెళ్తున్నాము ఏంటి అనేసి. దీంట్లో మీకు రేడియల్ ఇంటర్సెప్షన్, రేడియల్స్ కి సంబంధించిన ATC సిగ్నల్స్ ఏమొస్తాయో, నావిగేషన్ ఎయిట్ నుంచి అవన్నీ ఇది క్యాచ్. ఇప్పుడు ఈ ఫ్లైట్ కి సంబంధించి ఎమర్జెన్సీ అలారం ఏమైనా వచ్చినప్పుడు దీంట్లో ఎట్లాంటి ఎక్కడ ఫీచర్స్ ఏమైనా ఎమర్జెన్సీ రిలేటెడ్ మనకు ఒక స్టాల్ వార్నింగ్ ఇప్పిస్తుంది, ఓరల్ స్టాల్ వార్నింగ్ అనేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పాండర్ ఫెయిల్ అని వస్తుంది, రెడ్ కలర్ ఒక ఉంది కదా, ఏంటన్నట్టు ఇది యాక్చువల్లీ ఇది ట్రాన్స్పాండర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మనము దీంట్లో ఒక కోడ్ ఇస్తారు ATC వాళ్ళు. ఓకే, ఆ కోడ్ పెడితే మనము ఏ హైట్ లో ఫ్లై చేస్తున్నాం ఏంది అన్ని డీటెయిల్స్ వాళ్ళకి వెళ్తాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఫ్లైట్ రిలేటెడ్. ఇది RPM, ముందు ఎట్లా స్పీడ్ తిరుగుతుంది, ఆయిల్ ప్రెషర్, ఆయిల్ టెంపరేచర్, ఇంజన్, ఇవన్నీ కూడా. సో ఇదేందులో మాల్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ గమనిస్తే XPDR ఫెయిల్ అని వచ్చి ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఇంటూ వచ్చింది, చూసారు కదా. ఆ రెడ్ కలర్ ఇంటూ మార్క్ ఇక్కడికి వస్తే ఇమీడియట్ గా అవుతుంది. ఇది ఫ్లై చేస్తున్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందనుకుంటే ఇక్కడ పారామీటర్స్ చూపిస్తారు. ఇక్కడ RPM ఉందనుకోండి, 2480 RPM లో ఇది వెళ్తుంది, ఇది చూపిస్తుంది. ఇది ఫ్లో ఏందనేది చూపిస్తుంది. ఆయిల్ ప్రెషర్ లో ఆన్ ఎయిర్ లో ఉన్నప్పుడు ఏ రకమైన సమస్య వచ్చినా కూడా ఇక్కడ సమస్య వస్తే ఇక్కడ రెడ్ కలర్ ఇంటూ మార్క్ వస్తుంది, ఇక్కడ ఇంటూ మార్క్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏదైతే ఇంటూ మార్క్ వస్తుందో అక్కడ ఎమర్జెన్సీగా ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా మనం తెలుసుకుంటాం. ప్రస్తుతం మనము గ్రౌండ్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 2500 ఫీట్ హైట్ లోకి వచ్చాము. అంత హైట్ లో నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి మొత్తం క్లియర్ గా తెలుస్తుంది. మ్యాప్ మనం ఎక్కడ వెళ్తున్నాము, ఏం సెట్ చేస్తున్నాము, మిగతా డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం పారామీటర్స్ చూసుకుంటారు, గ్రౌండ్ ఎట్లా చూసుకుంటారు మీరు బేసిక్ గా? ఎమర్జెన్సీ పారామీటర్స్ అంటే మనం ఏ హైట్ ఉన్నాం అనేది ఇట్లాంటి డిసైడ్ అయ్యి. ఓకే, ఒకవేళ ఇప్పుడు మనకు 2500 ఉన్నాం, ఇక్కడ ఒకవేళ ఎమర్జెన్సీ అయిందనుకో మనకి సఫిషియంట్ హైట్ అనేది ఉంది రికవర్ చేయడానికి. ఓకే, అండ్ కొంత ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఈ హైట్ అయింది, సో మనం ఇక్కడ దగ్గరలో ఏదైనా ఫీల్డ్ ఉందనుకో మంచిది ల్యాండ్ చేయడానికి, ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ చేస్తాం. ఒకవేళ హైట్ తక్కువ ఉందనుకో ఏం చేయలేదు, మ్యాక్స్ టు మ్యాక్స్ సేమ్ ఎయిర్క్రాఫ్ట్ స్టేబుల్గా తిప్పడానికి ట్రై చేస్తాం. ల్యాండింగ్ ఎలా చేస్తామో సేమ్ అలానే ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. సో బేసిక్ గా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చినప్పుడు పైలట్ మొత్తం చూసుకుంటాడు. ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ ఉంది, ఒకసారి మన చుట్టూ చూస్తే ఒకసారి చూడొచ్చు, విండోలో చూస్తే ఇలా ఫ్లాట్ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది పైలట్ ముందుగా చెక్ చేసుకుంటాడు. సో పైలట్ బేసిక్ గా ఈ ఫ్లాట్ ల్యాండ్ లో కన్నా కూడా బ్రౌన్ కలర్, అంటే ఈ పొలాల్లో ఉండే గ్రీన్ కలర్ ల్యాండ్స్ కన్నా కూడా బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్ ల్యాండ్ అయితే పొలం ఉంటుంది, నీళ్లు ఉంటాయా, బురద ఉంటుందా, ఎంత లోపలికి ఉంటుంది తెలియదు. కాబట్టి పొడిగా ఉన్న ల్యాండ్ అనేది చూసుకుని అక్కడ ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. మనకి పెద్ద హైట్ ఉంది కాబట్టి మనం డెసిషన్ తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ హైట్ లేదనుకో డెసిషన్ తీసుకోవడానికి చాలా 5 seconds మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ హైట్ లేదు, 5 seconds మనం డిసైడ్ కావాలంటే డిసైడ్ చేయడం చాలా కష్టం. సో విండ్స్ చేసినప్పుడు వెంబడే రియాక్ట్ అయ్యి డైరెక్షన్ చేయాలి. డైరెక్షన్ కాకపోతే అది కంటిన్యూస్ గా చూసుకుంటే ఎలాంటి ఒక పతంగిని మనం గాలి వదిలేస్తాం కదా, కన్నాలు తెంపగానే గాలి వెళ్తుంది కదా, అవును, సేమ్ అలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్. ఒకవేళ మీకు ఇట్లా ఒక సైడ్కి వెళ్ళిపోతున్నా కానీ ఏమంటే మీరు దీంతోనే. ఇప్పుడు మనం ల్యాండ్ అవుతున్నాము, ల్యాండ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందని చూడొచ్చు. రన్వే చూసుకున్నారు, దాని పారామీటర్స్ ఇక్కడ స్ట్రైట్ గా చూసుకుంటారు. మనం ఇప్పుడు ల్యాండింగ్ వచ్చినప్పుడు స్పీడ్స్ హైట్ కరెక్ట్ ఉందామా, అక్కడ వరకు రీచ్ అవుతుందా లేదా, పవర్ సఫిషియెంట్ ఉందా, పవర్ సరిపోతుందా లేదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయా? ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి.
and we will be able to feel after a certain amount of training.